సార్ ఏంటి సార్ ఇప్పుడు మీరు కూడా ఆల్రెడీ ఎగ్జిబిటరు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పనికి అయిపోయిందన్న వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే ఐ బిలాంగ్స్ టు పార్వతీపురం విజయనగరం డిస్ట్రిక్ట్. థియేటర్లు అంటే మూసేస్తున్నారు ఇంకా. కొన్ని షాపింగ్ మాల్స్ అయిపోతున్నాయి. అలా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫినామినా ఉంది సార్ ఎక్కువ. కానీ సింగిల్ స్క్రీన్లో చూస్తే ఆ మజా వేరు ఏదైనా. ఏంటి సార్ ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? సినిమా భవిష్యత్తు, ఈ థియేటర్ల భవిష్యత్తు పైన ఒక సీనియర్ వ్యక్తిగా మీ అంచనా ఏంటి? అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు ఇదివరకు ఏంటంటే రెంట్తో పాటు ఎంసీస్ కానీ క్యాంటీన్ అని కానీ పార్కింగ్ అని కానీ థియేటర్ ఓనర్కి ఇన్కమ్ వచ్చేదండి. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు యావరేజ్లో ఒక 35,000 to 40,000 స్క్రీన్కి వీక్లీ జనాలు వస్తే ఓకే, అది ఈరోజు వచ్చినప్పటికి 9,000 to 10,000కి వచ్చేస్తుంది. సో పవర్ బిల్స్, శాలరీస్ ఇవన్నీ పెరిగిపోయినాయి. అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి. ఇన్కమ్ చూస్తేనేమో లాస్ట్ 5 yearsలో అసలు థియేటర్స్కి పెరగలేదు. కరోనా దగ్గర నుంచి అయితే అసలు పెరగలేదు. బట్ ఒక పక్కనేమో మొత్తం ఖర్చులు పెరిగిపోయినాయి, పవర్ బిల్స్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకో దెబ్బ ఏమైపోయింది, ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు. వచ్చినా కూడా 3 రోజులు వస్తున్నారు, కామ్ అయిపోతున్నారు. సో రెంట్ ఇది చాలా అంటలేండి సార్. సో రెంట్ పడే పరిస్థితి లేదు. పర్సంటేజ్లోనే 50-50 మీద వెళ్తున్నారు మొత్తం అంతా కూడా. అది పెద్ద సినిమాలకు వచ్చినప్పుడేమో రెంట్ పడిపోతుంది. పెద్ద సినిమాలకు వచ్చినప్పుడు పర్సంటేజ్ ఉంటుంది. చిన్న సినిమాలు ఏమో పర్సంటేజ్ వస్తున్నాయి, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు రెంట్ పడుతున్నాయి. పడుతున్నప్పుడు థియేటర్కి ఇన్కమ్ సరిపోట్లా. ఇంకా వాడు డెవలప్ చేయలేకపోతున్నాడు థియేటర్ మెయింటెనెన్స్ కానీ. సో స్లోగా ఏమవుతుంది, ఒక 1.5 yearకి అరే థియేటర్లు బాగట్లేదు అని చెప్పి జనాలు బిజినెస్ వదిలేస్తాడు. జనాలు రావట్లేదు. అలాగని ఓనర్ మెయింటైన్ బాగా చేయిందామంటేనేమో వీడికి డబ్బులు ప్రాఫిట్ లేదు. అవును, అసలు అలాగలాగా బ్రేక్ అయిన అవడమే చాలా కష్టంగా ఉంది. ఓకే, అందుకని ఒక పక్కన మెయింటెనెన్స్లు పాడైపోతున్నాయి థియేటర్. ఇంకో పక్కన ఏంటంటే ఇంకా చూసి వానర్ ఏంటంటే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాల్యూలకి ఇట్లకి దాని కళ్యాణ మండపం కింద లేదా షాపింగ్ కాంప్లెక్స్ కింద మార్చేస్తున్నాం. అవును, అంటే మరి మల్టీప్లెక్స్లకైనా భవిష్యత్తు ఉంటుందా? మల్టీప్లెక్స్లో ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఏదైనా మిగులుతాయి 5 years తర్వాత అంటే మల్టీప్లెక్స్లో మిగులుతాయి. లేదు సింగిల్ స్క్రీన్స్ ఏదైనా ఒక డీసెంట్ పర్సెంటేజ్ సిస్టంలోకి వస్తాయి పెద్ద సినిమాలకు కూడా. ఓకే, అంటే వీళ్ళు అనుకుంటున్నట్టు 40-60 అయితే ఇవ్వరు ప్రొడ్యూసర్స్, 100% ఇవ్వరు. అట్లా కాకుండా అది ఏదైనా ఒక డీసెంట్ పర్సెంటేజ్ సిస్టంలోకి వస్తే మాత్రం ఓకే, దెన్ మళ్ళీ సింగిల్ స్క్రీన్ సర్వే అవడం మొదలెడతాయి. అంటే గతంలో కొంచెం ఆ డిస్కషన్ కూడా జరిగి మళ్ళీ ఏదో ఆగినట్టుంది. అండ్ అప్పుడు ఏంటంటే దేర్ ప్రపోజల్ బాగాలేదు. ఆ గ్రూప్స్లో డిస్కషన్స్ బయటకు వచ్చి ఆ ప్రపోజల్ ఎప్పుడైతే చాలా డిజాస్టర్ అయిందో దానివల్ల ప్రొడ్యూసర్స్ రివర్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు కనుక కరెక్ట్గా డీల్ చేసుకుని పెద్ద సినిమాలకి ఇట్లాగా చిన్న సినిమాలకి ఇట్లాగా ఫార్ములా తీసుకొచ్చుంటే మాత్రం సక్సెస్ అయ్యేవారు. రైట్ సార్. ఓకే సార్, ఇప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు ప్రపంచంలో వస్తున్న మార్పులు, ఈ గ్లోబలైజేషను, ఎదురవుతున్న పోటీ, వీటి నేపథ్యంలో మన స్కేల్ పెరిగింది, సినిమాల స్కేలు. మనం ఇంకెక్కడ తీసిపోమంటే ఇంకెందుకు మనం ఎన్ని సినిమాలు ఎందుకు, బన్నీ గారిది పుష్ప కోసం మాట్లాడుకుందాం, ఒక హై స్కేల్ సినిమాలు. మీరు అంత డబ్బులు పెట్టకపోతే ఆ క్వాలిటీ ప్రేక్షకులు ఊహిస్తున్న స్కేల్ని మీరు రీచ్ కాలేకపోతున్నారు. అట్ ది సేమ్ టైం ప్రేక్షకుడు ఇంకా టికెట్ ధర కొంచెం నాకు అందుబాటులో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రెండు ఎప్పుడు కూడా ఒక ముడి పదార్థం లాగా, అంటే జడ పదార్థం లాగా అటు ఇటు టస్లు అవుతున్నాయి. ఏంటి సార్ దీనికి వే అవుట్ ఏంటి సార్? అంటే ఇప్పుడు జనరల్ ప్రైస్ మీరు పెట్టిన బడ్జెట్కి కొంచెం టికెట్ రేట్లు పెంచినా, లేదంటే కొంచెం సినిమా ఆడితే మీకు డబ్బులు వస్తాయి, లేదంటే కంపేటివ్గా లాసే కదా సార్. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు సినిమా గోయర్స్ అంటే సినిమా బాగున్నా బాగోపోయినా ఏమున్నా ఫస్ట్ 3 daysలో సినిమా గోయర్స్ వస్తారు. ఓకే, సినిమా గోయర్స్ నుంచి లాగేద్దాం అనేదేమో ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు కంపల్సరీ వస్తారు కదా. అవును, సినిమా గోయర్స్ ఏమంటున్నారంటే మేము ఏదో సినిమా మీద ఇష్టపడి వస్తుంటే మా మీద బాధేస్తున్నారు ఏంటి అంటున్నారు. కరెక్ట్. ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఏంటంటే మీరు తప్పితే ఎవరు థియేటర్ రావట్లేదని ఇది ఇతని ప్రాబ్లం. అవును. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫుట్ఫాల్ పెంచుకోవాలి. ఓకే, ఫుట్ఫాల్ పెంచుకున్న రోజున ప్రొడ్యూసర్కి ఒక లీవేజ్ ఉంటుంది. అంటే లైక్ ఇంతమంది ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి ఆ రోజు ఇతను ఫస్ట్ 3 daysలోనో 4 daysలోనో లాగేయాలనే కంగారు అయితే, ఫస్ట్ వీక్లో లాగేయాలన్న కంగారు అయితే ఇతనికి ఉండదు. ఇదివరకు అట్లా ఉండేది సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే జనం తగ్గుతున్నారో తగ్గిన జనం పెంచి బ్రేక్ అయిన అవుతానికి చూస్తున్నారు. ఓకే, అక్కడ ఈ రేట్లు కానీ ఇవన్నీనండి. సెకండ్ థింగ్ ఏంటంటే జనాలు కూడా ఇప్పుడు 600 కోట్లు అయిన సినిమాకి అంటే ఈరోజు రెమ్యునేషన్లు తీసేసారు పక్కన. ప్రొడక్షన్గా చూసుకున్నా కూడా 300-400 కోట్లు టచ్ అయిపోతుంది. అవును, ఇది సినిమా మొత్తం అంటే పెద్ద సినిమాల గురించి మాట్లాడుతారు. 300 కోట్లు అనేది ఈరోజు ఇలా టచ్ అవుతుంది. అవును, సింపుల్గా టచ్ అవుతుంది.